దేవనామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా శుభాలను తెలియజేస్తూ ఉన్నాను. మరి వాతావరణం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కావచ్చు, కొంచెం లోపల కొంచెం కూల్గానే ఉన్నట్టుంది కదా. ఈ సీలింగ్ ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం కూర్చోగలుగుతున్నాం. అంతకుముందు అయితే అసలు ఉండేవాళ్ళం కాదు, రేకులు కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. కొంచెం అంటే బాగా నేను చెప్పను, కానీ కొంచెం కూర్చోడానికి అనువుగా ఉంది. ఈ ఎండ తీవ్రత పెరగక ముందే మనం ఇక్కడి నుంచి వాక్యాన్ని ముగించుకొని వెళ్దాం. ఇప్పటి వరకు దేవుని పాటల ద్వారా మనము ఆరాధించాము. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాము దేవుని వాక్యాన్ని వినటానికి. ఈ వారంలో చాలామంది గతించిపోయారు. వాతావరణ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, ఎండ దెబ్బ తగిలి వడగాలులు ఎక్కువైపోయినాయి కాబట్టి వడగాలికి చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు మేము చాలామంది చూసాం. అందుకే నిన్న రాగానే మేము అమ్మగారికి ఒక మాట చెప్పాము. ఒకసారి అందరికి ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటో ఒకసారి ఫోన్లో ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా ఆరాగట్టుకమ్మా అని చెప్పేసి అన్నాను. దేవుని కృపను బట్టి మీ అందరి గురించి ప్రతి దినము నేను ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ప్రాముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి గురించి, రాహీలం గారి గురించి, కోటేశ్వరరావు గారి గురించి, ఆశీర్వాదం గారి గురించి, యాకోబు గారి గురించి, వీళ్ళందరి గురించి ప్రాముఖ్యంగా ఈ వాతావరణంలో ఈ ఎండ వడ మీకు తగలకుండినట్లుగా దేవుడు కృప చూపించి ఆయన కృప ఆయన యొక్క సహాయం మీకు అందించలాగిన, కాపుదల మీకు అందించలాగిన ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నాము. కాబట్టి మరొక అవకాశాన్ని దేవుడు మనందరికీ కల్పించి ఈ రీతిగా దేవుని మందిరానికి తీసుకొచ్చినందుకు దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాము. ఈ ఆదివారపు ఉదయకాల సమయంలో దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో శ్రద్ధతో మనము వాక్యాన్ని ఆలకిద్దాము. రెడీయా? అందరు సిద్ధంగా ఉన్నారా? కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తీసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనం ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తెరవండి, బైబిల్ లేనటువంటి వాళ్ళు జాగ్రత్తగా ఆలకించండి. వాక్యాన్ని మీ చెవులు అటువైపున ఉంచండి, ఇంకెటు ఉంచకూడదు మీరు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడు అని నమ్మవలను కదా. దేని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నటువంటి వాక్యము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండటం అసాధ్యము అని లేఖనము సెలవిస్తూ ఉంది. అంటే మన జీవితంలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంతోనే దేవునికి దగ్గరగా ఉండాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు రాశారని కొంతమంది చెప్తారు, కొంతమంది ఎవరు రాశారో తెలియదు. ఈ పత్రిక ఈ పుస్తకాన్ని కూడా కొంత తర్జన భర్జన జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాలు, మర్మయుక్తమైనటువంటి సత్యాలు, చాలా విషయాలు ఇందులో పొందుపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వీటిని బైబిల్ని ఎప్పుడైనా చదివేటప్పుడు మనము పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ చేత ప్రభా నాకు బయలుపరిచయ నీ వాక్యాన్ని అని చెప్పేసి ముందుగా ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడగలిగా వాక్యాన్ని చదవగలిగితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక విషయాలను బయలుపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనము 11వ అధ్యాయంలో ఈ రచయిత ఏం రాశాడంటే విశ్వాసుల యొక్క జాబితా రాశాడు. అబ్రహాము దగ్గర నుంచి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాని మొత్తం రాసుకుంటూ వచ్చి ఈ 11వ అధ్యాయము 6వ వచనానికి వచ్చేప్పటికే ఈ విశ్వాసాన్ని గురించి ప్రారంభించాడు. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఎవరు కూడా ఇష్టలుగా ఉండనేరరు అన్న మాటను రూఢీకరిస్తూ, అయితే దేవుని యొద్దకు వచ్చేటువంటి వాళ్ళు
దేవుని వద్దకు వచ్చేటువంటి వాళ్ళు ఏ విధంగా రావాలంటే దేవుడు ఉన్నాడు అని నమ్మి రావాలి. రెండోది, ఆయన అడుగు వారందరికీ కూడా ఏమిస్తాడంట, ఫలములను దయచేయువాడు అని రావాలంట. మీకు అర్థమవుతుందా? దేని స్తోత్రం కలుగును గాక. ఆయన యొద్దకు వచ్చువారు అన్నటువంటి మాటను మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారో వాళ్ళలో దేవుడు ఉన్నాడు అని నమ్మాలా. ఫస్ట్ నమ్మకం లేకుండా ఎవరైనా వస్తున్నారు ఇక్కడికి? నమ్మకం ఉండాలా. ఈరోజున నమ్మకాన్ని గురించి మనం మాట్లాడుకుంటే, ప్రపంచంలో రెండు గుంపుల వారు ఉన్నారు. ఒక గుంపు వారు ఏం చేస్తారంటే, ఒక గుంపు వారిని నాస్తికులు అని పిలుస్తారు, రెండో గుంపు వారిని ఆస్తికులు అని పిలుస్తారు. మీకు అర్థమవుతుందా? నాస్తికత్వం, ఆస్తికత్వం. నాస్తిక గుంపు వారు నమ్మేది ఏంటంటే దేవుడు లేడు అని వాళ్ళు విశ్వసిస్తారు. ఈ సృష్టి ఏదైతే ఉందో, ఈ విశ్వం ఏదైతే ఉందో, ఈ ప్రకృతి అంతా కూడా ఆ విధంగానే దాని అంతటా అదే ఏర్పాటు చేయబడింది, దేవుడు లేడి, ఎవరు లేరు అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు. ఒక గుంపు ఉంది, ఆస్తికవాదం అంటారు. వాళ్ళు ఏంటంటే దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు. దేవుడు ఉన్నాడు, అయితే ఆయన అన్నిటి యందు ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించింది దేవుడే కాబట్టి, దేవుడు సృష్టించినటువంటి సృష్టి యావత్తులో, ఇదిగో ఆ చెట్టు ఆయనేగా సృష్టించింది కాబట్టి చెట్టులో ఉంటాడు, ఆ పొట్ట ఆయనే కాబట్టి సృష్టించింది ఆ పొట్టలో కూడా ఉంటాడు, ఆ పర్వతాలు ఆయనే కాబట్టి పర్వతాల్లో, బండల్లో, అన్నిటిలో, అన్ని సృష్టిలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి సృష్టికర్తను పక్కన పెట్టేసి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు ఈ రోజున ఒక గుంపు ప్రపంచంలో ఉన్నారు. వీళ్ళని ఆస్తికవాదులు అని పిలుస్తారు. నాస్తికవాదం ఏం చెప్తుందంటే, దేవుడు లేడండి, ఈ సృష్టి తనంతటికి అదే ఉద్భవించింది అని వాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఏది కూడా ప్రపంచంలో విశ్వం అనేది ఒక కర్త లేకుండా, సృష్టికర్త లేకోకుండా, ఒకరు కలుగ చేయకోకుండా ఏది కూడా ఈ భూప్రపంచంలో ఉందంటారా? లేదు. ఇక్కడ టేబుల్ ఉంది, ఈ టేబుల్ను సృష్టించినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. లేదు, దాని అంతటికి అదే వచ్చిందంటే మీరేమంటారు? అవునా? ఈ టేబుల్ వచ్చినప్పుడు, ఈ టేబుల్ తీసుకొచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, బాగుందండి పాస్టర్ గారు, ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి అడిగారు. ఒకవేళ మీరు అదే ప్రశ్నను అడిగారు అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు, ఏం లేదమ్మా, అది దానంతటికి అదే ఏర్పాటు అయిపోయింది, దానంతటికి అదే వచ్చేసింది ఇక్కడ అంటే ఏమంటారు? పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నారండి, మాకు ఆ మాత్రం జ్ఞానం లేదంటారా? దానంతటికి అది ఎలా వస్తుందండి టేబుల్, ఏం మాట్లాడుతున్నారండి? గట్టి కనుక నేను మాట్లాడనుకో, లేదమ్మా దానంతటికి అదే వచ్చిందంటే, పాస్టర్ గారు నిన్నటి వరకు బాగానే ఉన్నారు, ఇప్పుడు ఏదో అయింది దీనికి అంటారు. ఏదో పిచ్చి పట్టిందా ఏంటండి అలా మాట్లాడతారని చెప్పేసి అంటారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనది మీరే తీసుకున్నా కానీ ఈ సువిశాలమైనటువంటి విశ్వాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. నక్షత్రాలు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ, మనం చూస్తున్నటువంటి మన కన్నులకు కనిపించేటువంటి అన్నీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త ఉన్నాడు. ఆయన లేకుండా ఏది కూడా కలుగు చేయబడలేదు. దేని స్తోత్రం కలుగును గాక. దృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో, మనకు కనబడనివి, కనిపించేటువంటి అన్నీ కూడా దేవుని చేత సృష్టించబడి ఉన్నవి. ఇది నమ్మాలా. దేవుని వద్దకు వచ్చేవాళ్ళు ఇది నమ్మాలా. దేవుడు ఉన్నాడు, ఆయన సమస్తమును కలిగజేసినటువంటి దేవుడు అన్నటువంటి ఆ విశ్వాసము, నమ్మకము నీకు ఉండాలా. శాస్త్రవేత్తలు చాలామంది, మరి నాస్తికవాదుల్లో చాలామంది శాస్త్రవేత్తలు ఉండాలి. వారు ఏం చెప్తారంటే, దీనికి ఇదే కలగజేయబడింది కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి వాటినన్నిటిని, వస్తువులను కానివ్వండి, లేదంటే ఆకాశంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా పరీక్షించేసి, ఇదిగో ఇందులో ఇవి ఉన్నాయి, ఇది ఇలా ఉంది, ఇది ఇలా తయారు చేయబడింది అని చెప్పేసి తయారు చేయబడినటువంటి వస్తువుల మీద పరిశోధన చేసి వాటిలో ఉన్న వాటిని వెలికి తీసి మనం చెప్తున్నారు. కానీ అది అసలు ఎక్కడి నుండి వచ్చింది అన్న విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతూ ఉన్నారు. భూమి మీద ఉన్న దానిని వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు, అంతే కదా. అది అసలు లేకపోతే శాస్త్రవేత్త దాని మీద అన్వేషణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? అన్వేషణ చేయలేడు కదా. మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు ఈ బెంచ్ ఉంది, ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ ఉంది కాబట్టి ఒక అతను వచ్చి ఈ టేబుల్ ఎలా తయారు చేశారు, ఏమంటించారు, ఏ కలర్ వేశారు అని ఈ టేబుల్ మీద రీసెర్చ్ చేసి చెప్తాడు, అంతే కదా.
ఈ టేబులే లేకపోతే చెప్పలేడు కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప పండితులు, 4 PhDలు చేసిన వాళ్ళు అందరూ కూడా ఇలాంటి వాటిని కనుక్కొని వాటి మీద పరిశోధన చేసి చెప్తున్నారు. కానీ ఇది ఎక్కడి నుండి వచ్చింది అన్న జ్ఞానం వాళ్ళు లేకపోతూ ఉంది. మీరు ఏది అడిగినా చెప్తారు వాళ్ళు. గాలిలో ఆక్సిజన్ ఎంత % ఉందో, లేదంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాల గురించి అడిగినప్పుడు కానీ, చంద్రుడి గురించి అడిగినప్పుడు కానీ, ఏది అడిగితే అది చెప్తారు, టక్కని చెప్పేస్తారు. వృక్షశాస్త్రం గురించి చెప్తారు, జంతు శాస్త్రం గురించి చెప్తారు. శాస్త్రాలు ఎన్నైతే ఉన్నాయో ఆ శాస్త్రాలన్నింటి గురించి ప్రశ్నించినప్పుడు ఎస్ నాకు తెలుసు అన్నట్టుగా టక్కన సమాధానం చెప్తారు. కారణం ఏంటంటే అవన్నీ ఉన్నాయి కాబట్టి. కానీ వాటిని కలుగజేసిన ఒక ఆయన ఉన్నాడు అంటే వారు నమ్మలేనటువంటి పరిస్థితులు ఈ రోజున ఉన్నారు. అది నాస్తికవాదం. అందుకని వీళ్ళందరి గురించి బైబిల్ చెప్తూ దేవుడు దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు దేవుడు ఉన్నాడు అని నమ్మాలా. రెండోది, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారికి ఆయన ఫలములను దయచేయవాడని నమ్మాలా. దేవుని వద్దకు వచ్చినటువంటి వారిని దేవుడు ఉత్తి చేతులతో పంపిస్తాడా? పంపించాడు. ఖచ్చితంగా నువ్వు అడుగు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. నువ్వు అడుగు వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి మన ఊహకు మించిన వాటినైనా అయ్యే ఫలములను దయచేవాడు. మనం ఈ రోజున ఈ ఆదివార కాల సమయంలో, ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చిన మీ అందరి మధ్యలో ఏవో ఆశించొచ్చి ఉంటారు. ప్రభువా నాకు అది చేయాలి, ప్రభు అది నాకు కావాలి, నా జీవితంలో పలానా కొదువుగా ఉంది కాబట్టి ఆ కొదువుని తీర్చు ప్రభువా అని ఏదో ఒక సమస్యను దేవుని ముందుకి తీసుకొచ్చి ఇక్కడ కనుక అడిగితే ఆయన వాక్యం సెలవిస్తూ ఉంది, అడుగు వారందరికి కూడా ఆయనంట ఏం చేస్తాడంటే ఫలములను దయచేయువాడు. యేసు ప్రభు నమ్ముకొని ఏ ఒక్కరూ కూడా మేము అన్నీ నష్టపోయామండి, ఆయన నమ్ముకోవటం వల్ల మా జీవితాలు ఏం జరగలేదండి, ఉన్నాయి కూడా పోయినాయండి అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. దేవుని వద్దకు వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆశీర్వదించబడినటువంటి వాళ్ళే, ఫలములు పొందుకున్నటువంటి వాళ్ళే. ఒకవేళ కొంచెం లేట్ అయిద్దేమో కానీ దేవుడిచ్చేటువంటి వాగ్దానం ఖచ్చితంగా మన జీవితాల్లో ఆయన నెరవేర్చే దేవుడు. కొంచెం ఓర్పుతో మనము దేవుని పట్టుకొని ఆ విధంగానే ప్రార్థన చేస్తూ ఉంటే తగున కాలమందు దేవుడు మనందరి జీవితాల్లో సహాయం చేసే దేవుడు. ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన రెండోది, ఆయన మనకు ఫలములను దయచేవాడు అన్న విషయాన్ని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే దేవుని యొద్దకు అన్నటువంటి మాటను మనము తీసుకున్నట్లయితే ఆయన యొద్దకు రావటం వలన అన్నటువంటి మాటను మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఆయన యొద్దకు వస్తే ఏం జరిగిద్ది? ఆయన యొద్దకు రావటం వల్ల మాకేం తెలియదు, ఏమి ఉద్ధరించబడిద్ది పాస్టర్ గారు, ఏంటి మాకు వచ్చే ప్రయోజనం అని కనుక మనము జాగ్రత్తగా పరిశీలిస్తే కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చి నా వాక్యాన్ని ముగింపులోకి నేను తీసుకొస్తాను. జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము తీయండి, 35 వచనాన్ని మొట్టమొదటిగా ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లా నేను బాబు జీవాహారమును నేనే. ఇదిగో ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన యొద్దకు వచ్చేవారు కలుగు ప్రయోజనాలు ఏంటి అన్నాం కదా. మొట్టమొదటి, నా యొద్దకు వచ్చేవారు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది వారితో మాట్లాడుతూ, అక్కడ ఉన్నటువంటి ఆ గుంపుతో కొంతమంది జనసమూహం అక్కడ ఉన్నారు, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభువారు అంటారు, ఈ లోకంలో సశరీరుడిగా ఆయన జీవించినప్పుడు ఆయన 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కొనసాగింపులో జరిగినటువంటి ఒక సంఘటన దగ్గరికి వచ్చి ప్రభు వాళ్ళందరం చూసి పలుకుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? జీవాహారమును నేనే అని మాట్లాడుతూ, నా యొద్దకు వచ్చేవారు మరన్నడును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువారు దప్పిగొనడు అన్నట్టు మాటని ఆయన అక్కడ ప్రస్తావించినట్లుగా లేఖనాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. యేసుప్రభు చెప్తున్నాడు, జీవాహారమును నేనే అంటున్నాడు. ఆ మాట యేసుప్రభు పలకటానికి అంతకుముందు జరిగినటువంటి ఒక కార్యం జాగ్రత్తగానండి ప్రియులారా. యేసుప్రభు 5 రొట్టెలు 2 చేపలు ఆయన ఆశీర్వదించి
5,000 మందికి ఆహారాన్ని పెట్టాడు కదా. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ఇంచుమించుగా పురుషులు 5,000 మంది అయితే స్త్రీలు పిల్లలు మొత్తం కలిపి 20,000 మంది అక్కడ ఉన్నప్పుడు ఆ 20,000 మందికి యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని ఆయన ఆశీర్వదించి వారందరికి ఆహారం పెట్టగా మళ్ళా తిని తృప్తి పొందిన తర్వాత 12 గంపలు ఎత్తారు. ఎన్ని గంపలు? 12 గంపలు. అది అయిపోయిన తర్వాత వారందరూ కూడా యేసు ప్రభుని రాజుగా చేయాలని ఆయన ఇష్టపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు వెనకాల మనం తిరిగామనుకో, మనం అన్నీ వదిలేసేసుకొని యేసు ప్రభు వెనకాల తిరగటం వల్ల ఆయన రోజు ఆయన చేతిలో ఒక 5 రొట్టెలు 2 చేపలు పెట్టామనుకోండి, మనందరికి ఏం చేస్తాడు? ఆయన ఆహారం పెడతాడు. ఇక ఏమంటారు అది, ఇక మనం వండుకునే పని లేదు, దండుకునే పని లేదు అన్నట్టుగా. బహుశా స్త్రీలు ఎక్కువగా ఆ ఆశతో ఉంటారు కాబట్టి వంట చేయటం అంటే కొంచెం వాళ్ళకి చాలా కష్టం. వంట అనేది లేదు అంటే చాలా ఇష్టపడతారు. కాబట్టి అక్కడ స్త్రీలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ పురుషులు పిలిచారు, బాబు ఇలా రండి, ఏమండి ఇలా రండి అని చెప్పేసి వాళ్ళందరిని పిలిచి మాకు ఒక ఆలోచన వచ్చింది స్త్రీలకు అన్నారు. ఏమ్మా ఏంటమ్మా ఆలోచన అంటే ఏం లేదు, ఇవాళ ఏం జరిగింది, ఎంతమందికి దాదాపు 20,000 మందికి ఒక 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతులు పెడితే ఏం జరిగింది, ఎంత గొప్ప మిరాకిల్ జరిగింది, ఎంత అద్భుతం చేశాడు ఆయన, మనందరూ కడుపు నింపాడు కదా. అందుకే నీకు మనం ఏం చేస్తుంది తెలుసా, ఇల్లు లేదు పాడు లేదు, మొత్తం పిల్ల జల్ల మంద కలిసి యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోదాం, యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన వెంబడించేద్దాము. ఆ ముందుగా మనం చేసే పని ఒకటి ఉంది, అదేంటి తెలుసా, ఈయన రాజు చేద్దాం అన్నారు. యేసుప్రభుని ఏం చేద్దాం అనుకున్నారు? యేసుప్రభును రాజుని చేద్దాం. రాజుని చేసామనుకో, ఇక ఆయన మనకు కావాల్సిన ఆహారం అంతా ఆయన సమకూరుస్తూ ఉంటాడు. కాబట్టి మీరు వెళ్ళండి పురుషులారా, మీరు వెళ్ళి ఇదిగో ఆ అడవిలోకి వెళ్ళి ఒక ఒలీవ చెట్టు యొక్క కొమ్మను తీసుకురండి, దాన్ని కిరీటం కలుద్దాం, యేసుప్రభు తల మీద పెట్టేసి నువ్వు రాజు అని చెప్పేసి ఆయన్ని కేకలేద్దాం అన్నట్టుగా వాళ్ళు పురుషుల్ని పురుగొలుపుతూ ఉన్నారు స్త్రీలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా. ఈ విషయాలన్నీ యేసుప్రభు దేవుడు కాబట్టి, వాళ్ళ ఆలోచనలు తెలిసినటువంటి దేవుడు కాబట్టి ఆయన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళని విడిచిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది మీరంతా పైన చదువుకుంటే, లేదంటే ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు అంశాన్ని మీ ముందుకి తీసుకొస్తా. యేసుప్రభు అక్కడి నుంచి వాళ్ళని దాటుకొని గలిలయ సముద్రానికి అవతలకి వెళ్ళిపోయాడు. వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరిస్థితి అంటే వాళ్ళ ఆలోచన పరిస్థితి బాగాల. యేసు ప్రభుని రాజుగా చేస్తే వండుకునే పని లేదు, దండుకునే పని లేదని వాళ్ళు భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి ఆశలను ప్రభువులో తీర్చుకోవాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉన్నారు. తప్పితే యేసు ప్రభు ఎవరు, అసలు యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన మనకేమిస్తాడు, ఇంతకు మించినటువంటిది ఏమి ఇవ్వబోతున్నాడు అన్నటువంటి వాటి గురించి వాళ్ళ దృష్టి లేదు. ఇది గమనించాడు, వెళ్ళిపోయాడు. యేసుప్రభు రాజే, ఆయన పుట్టినప్పుడు రాజుగానే పుట్టాడు, అవునా కదా. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమంటే ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నానండి అంటే ఏమంటాడు? ముఖ్యమంత్రి గారి దగ్గరికే వెళ్ళి మనందరం వెళ్దాం. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఈరోజు మేము ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నామండి అంటే ఆయన ఏమంటాడు? అంతే కదా, మీరెవర్రా మమ్మల్ని ముఖ్యమంత్రిని చేయటం, నేను ఆల్రెడీ ముఖ్యమంత్రినే, నేను ముఖ్యమంత్రిని అని తెలుసుకుంటే చాలు, ఇంకా మీరు చేయక్కర్లా, నేను ఆల్రెడీ ముఖ్యమంత్రినే అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడంటే రాజుగా స్వీకరించబడకోకుండా దాని అర్థం ఏంటి తెలుసా, ఆయన ఆల్రెడీ రాజు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని లేఖనాలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే, యేసుప్రభు పుట్టినప్పుడు జ్ఞానులు యేసుప్రభుని చూడటానికి వచ్చినప్పుడు బెత్లెహేములో యూదాయ దేశంలోకి వెళ్ళి హేరోదు దగ్గరికి వెళ్ళి పలికినటువంటి మాట ఏంటంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పన, ప్రపంచంలో చాలామంది పుట్టి పెరిగిన తర్వాత ఒక దశకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ రాజులైతే, పుట్టుకతోనే ప్రపంచంలో రాజుగా ఉన్నటువంటి వాడు ఎవరైనా ఉన్నాడంటే అది మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టుకతోనే రాజుగా పుట్టాడు కాబట్టి దాన్ని గమనించినటువంటి జ్ఞానులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారు. కాబట్టి మనమందరం ఏం చేయాలంటే, లేదంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రాజుగా ఆయన్ని గుర్తుపడితే చాలు, అంతేగాని మరలా ఆయన రాజు చేయాల్సినటువంటి అవసరత లేదు. కాబట్టి యేసుప్రభు అక్కడి నుంచి వాళ్ళని దాటుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళేమన్నా తక్కువ ఆపర్చునిటీని అవకాశాన్ని ఉపయోగించకూడదురా, ఏడురా యేసుప్రభు
యేసుప్రభుని వదలకూడదు మనం, మళ్ళీ రేపేంటి తినటానికి పదండ్రా అని చెప్పేసి యేసుప్రభుని ఎత్తుక్కుంటూ వెళ్ళినప్పుడు అక్కడ వారి యొక్క ఆసక్తిని, వారు ఏ విధంగా ఆయన ఎత్తుక్కుంటూ వచ్చారో, ఏ ఆలోచనతో యేసుప్రభు దగ్గరికి వచ్చారో వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలిసినటువంటి యేసయ్య అక్కడ పలుకుతున్నటువంటి మాట, జీవాహారమును నేనే, నన్ను భుజించువారు ఇంకెప్పుడు కూడా ఆకలి కొనడు అన్నట్టు మాటను అక్కడ ప్రస్తావిస్తే, అక్కడ విస్తారమైనటువంటి జనసమూహం, యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులు కూడా ఉన్నారు. వాళ్ళలో నచ్చల, యేసుప్రభు చెప్పినటువంటి మాట నచ్చల. మనం వచ్చింది ఎందుకురా, భౌతిక సంబంధమైన ఆహారం, కొంచెం 2 రొట్టెలు ఇస్తే మన కడుపు నిండా పెడతా ఉన్నాడు, చేపలు పెడతా ఉన్నాడు, ఇది తీర్చుకుందామని పిల్లాజల్ని ఎంట పెట్టుకొని వస్తే శ్రమ అయినా, ఈయనేమంటాడు జీవాహారం నేను, నన్ను తినమంటాడు ఏంటారు ఆయన ఎలా తింటాం మనం, ఏం మాట్లాడుతున్నా ఆయన? యేసుప్రభుకి ఆయన మతి భ్రమించిందా? ఆయన భుజించువారు ఎవ్వరు ఆకలి కొనడు అని చెప్పేసి అంటున్నాడు. ఏమైంది ఈయనకి? మనకి నచ్చలా, మనకు అక్కర్లా ఇది అని అక్కడి నుంచి యేసుప్రభును అందరూ కూడా వదిలిపెట్టి వెళ్తే 12 మంది శిష్యులు మాత్రమే యేసుప్రభు దగ్గర ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసుప్రభు జీవాహారం నేనే, నన్ను భుజించువారు మరి ఎన్నడూ ఆకలి కొనడంటే దాని సారాంశం ఏంటి తెలుసా? యేసుప్రభు శరీరంతో ఉన్నాడు కాబట్టి ఆయన భుజించమనా? కాదు. ఈ లోకంలో ఆకలి దప్పిక అన్నదాన్ని పాపానికి సాదృశ్యంగా తీసుకున్నట్లయితే, ఈ రోజున పాపం అనేటువంటి ఆకలి, పాపం అనేటువంటి దప్పిక చాలామందికి తీరట్లా. దాంట్లోనే అలవాటు పడిపోయి దాంట్లోనే పడి చెడి తిరుగుతూ మనం పాపంలోనూ ఉన్నామన్నటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి, ఒక పాపం చేసిన తర్వాత మరలా మరొక పాపాన్ని చేయటానికి వారు పరుగులెత్తుతూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ జీవితంలో సంతృప్తి లేదు. పాప జీవితంలో ఎన్నడూ సంతృప్తి ఉండదు ప్రియులారా. పాప జీవితంలో ఏనాడు కూడా నువ్వు సాటిస్ఫై ఉండదు, నీకు సంతృప్తి ఉండదు, సంతుష్టి ఉండదు. ఒక పాపం చేసిన తర్వాత ఇంకో పాపం చేస్తే బాగుండు, అది చేస్తే నాకు ఇంకా బాగుంటుంది అని చెప్పేసి పరుగులెత్తేటువంటి స్వభావమే కానీ సంతృప్తి తృప్తి పడేటువంటి జీవితం మానవ జీవితం కాదు. ఆ పాపం అనేటువంటి ఆకలి నువ్వు తీరాలంటే, ఆ పాపము అనేటువంటి ఆ పాపం అనేటువంటి దాహము తీరాలంటే, ఇదిగో నువ్వు భౌతిక సంబంధమైనటువంటి వాటి కోసం నువ్వు ఎంపర్లాడుతున్న కొద్దిగా నువ్వు చివరికి నాశనాన్ని తీసుకొచ్చుకుంటావు, కానీ నీ ఆకలి తీరదో, నీ దాహము తీరదో. ఇదిగో జీవాహారమును నేనే. నీ పాపం అనేటువంటి ఆకలి తీరాలంటే, నీ పాపం అనేటువంటి దప్పిక తీరాలంటే రండి నా దగ్గరికి, నన్ను భుజించండి. ఇంక మరెన్నడు నువ్వు పాపము జోలికి వెళ్ళవు. ఇంక మరెన్నడు కూడా నీ జీవితాన్ని మరలా సాతాను చేతిలో నువ్వు పెట్టవు. నీ ఆకలి తీరిద్ది, నీ దాహం తీరిద్ది. నేను జీవాహారమును. దేవుని స్తోత్రం కలుగును గాక. పాప కోరికలతో ఈ రోజున ఏం చేస్తున్నారో కూడా తెలియలేనటువంటి పరిస్థితి. మొన్న ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. పాపము వెళ్తూ ఉన్నప్పుడు, పాపములో పడి అలా తిరుగుతూ ఉన్నప్పుడు మనం నాశనం అయిపోతాం అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకోలేము. మనం నాశనం అయిపోతూ ఉన్నాము, మన జీవితాలు పతనం అయిపోతూ ఉన్నాయన్న విషయం కూడా పాపం జ్ఞాపకానికి తీసుకురాదు. ఆ మత్తు అలాంటిది. ఈ రోజున పిల్లలను కూడా కొంతమంది స్త్రీలండి, చాలా బాధాకరమైనటువంటి విషయం, వాళ్ళ సుఖాల కోసం, వాళ్ళ పాప భోగాల కోసం, వాళ్ళ అక్రమమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి పిల్లలనే పణంగా పెట్టేస్తూ ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఏమైతే మాకేంటండి, మా సుఖం మాకు కావాలి, మా సంతోషం మాకు కావాలి, ఇందులోనే మాకు సుఖం ఉంది, ఇందులోనే మాకు సంతోషం ఉంది అని అల్పమైనటువంటి భోగభాగ్యాల కోసం, అల్పమైనటువంటి సుఖశాంతుల కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కడుపును పుట్టినటువంటి బిడ్డలను చంపేస్తూ ఉన్నారు. ఒక ఆవిడ మధ్య నేను చెప్పాను, ఎవరినో ఒక అతన్ని కొంచెం మాటలు కలిపింది, ఆ మాటలు కాస్త స్నేహంగా మారింది, స్నేహం కాస్త ప్రేమలో పడిపోయారు, ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. నిన్ను విడిచి నేను ఉండలేకపోతా ఉన్నాను, నీతో మాట్లాడలేకుండా నేను ఉండలేకపోతున్నాను, కాబట్టి ఏం చేద్దాం? ఏం అక్కర్లా, ప్రియుడు ఈ అమ్మాయి మాట్లాడుకున్నారు, 3 పిల్లలు ఉన్నారా, మగ పిల్లలు, భర్త, మీ ఆయనను పిల్లల్ని లేపేద్దాం అనుకున్నారు. ప్లాన్ చేశారు. ఒకరోజు ఆవిడ ఏం చేసింది, మార్కెట్లోకి వెళ్ళింది, విషాన్ని తీసుకొచ్చింది, పెరుగులో కలిపేసింది, పెరుగన్నం కలిపేసింది, చక్కగా పిల్లల్ని కూర్చోపెట్టింది. భర్త వచ్చాడు, భర్తను కూడా కూర్చోపెట్టి
ముందు పిల్లలకి పెట్టేసింది, పిల్లలు తినేసారు. భర్త ఆ రోజున పెరిగాను నాకు వద్దన్నాడు, బయట ఏం తినొచ్చాడో కొంచెం కడుపు ఉబ్బరంగా ఉందో నాకు వద్దన్నాడు. లేదండి మీరు తినాల్సిందే అంటుంది. నాకు అక్కర్లేదని చెప్పాగా, నేను తిన్నాం అని చెప్పేసి అన్నాడు. నా మీద ప్రేమ ఉంటే నువ్వు తినాలి అన్నట్టుగా కొన్ని డైలాగులు వాడేసి ఆయన ప్రోత్సహించి తినిపించాలని చూసింది. కానీ ఎందుకు ఆ వ్యక్తి ఆ రోజున తినలా. అయితే అందులో కలిపోయింది అన్న విషయానికి తెలియదు. ఆయనకి కొంచెం కడుపు ఉబ్బరం ఉండటం వల్ల బయట ఏం తిన్నాడు, తినలేకపోయాడు, వద్దన్నాడు. అలా చూస్తానున్నారు. ఈలోపు పిల్లలు అక్కడికక్కడే వామిటింగ్లు అయిపోయినాయి. వాంతులు చేసుకొని కుప్ప కూలిపోయి 3 పిల్లలు, మగపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గుండెలు బాదుకుంటుంది, యాక్షన్ చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది అందరితో పాటు. అయ్యో నా బిడ్డలు చచ్చిపోయారు, నా బిడ్డలు చచ్చిపోయారు, ఏమైంది నా బిడ్డలకి అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఏడుస్తుంది అందరినీ మభ్య పెట్టడానికి. అదంతా చూసారు. హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఆహారంలో విషయం కలిపారనే విషయం తెలిసింది. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 4 ఉతికితే కానీ పోలీసు వాళ్ళు అసలు విషయం బయట పెట్టేసింది. నా బిడ్డలను చంపుకుంది నేనే. కారణం ఏంటి తెలుసా? పాపం అనేటువంటి ఆకలి. ఎవరినో పట్టుకుంది, బిడ్డలను కూడా చంపేద్దాం, అడ్డుగా ఉన్నటువంటి వారిని తొలగించుకోవాలనుకుంది. కడుపుని పుట్టినటువంటి బిడ్డలను, భర్తను పక్కకు తొలగించేసి ఆ ఉంచుకున్నటువంటి వాడితో తన జీవితం బాగుంటుంది అని చెప్పేసి తీరా తన జీవితాన్ని పాడు చేసుకుంది. 3 కుమారులను పోగొట్టుకుంది. తన జీవితం చెరసాలలో ఈ రోజును గడుపుతూ ఉంది. ప్రియులారా, పాపం అంటే అలాగే ఉంటుంది. పాపం ఇలాంటి పనులు చేయించుతూ ఉంటుంది. ఆకలి తీరదు, దాహం కూడా తీరదు. సమరయ స్త్రీ గురించి మనం మాట్లాడితే 2 మాటలు చెప్తాను. సమరయ స్త్రీ కూడా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి కొండను సంకలేసుకొని వచ్చింది కదా. అయితే ఆవిడది ఎందుకు వచ్చింది అంటే ఆవిడ ఉద్దేశాలు వేరు, ఆవిడ ఆలోచనలు వేరు. మిట్ట మధ్యాహ్నం ఎవరైనా సరే, ఎవరు లేనప్పుడు ఊరు బయట ఉన్నటువంటి బావి దగ్గరికి ఎవరైనా వస్తారా? ఈవిడ వచ్చిందంటే ఈవిడ ఆలోచనలు వేరే కదా, ఈవిడ ఉద్దేశాలు వేరే ఉన్నాయి. ఏదో పాప దాహాన్ని తీర్చుకోవాలని చెప్పేసి ఆ కుండని ఎంట పెట్టుకొని వస్తూ ఉంటే ఇంట్లో బహుశా అడుగుండి వచ్చేమో, ఏమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? బావి దగ్గరికి వెళ్తున్నా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నీళ్ళు తీసుకురావటానికి వెళ్తున్నా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? నూతి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి ఇంట్లో ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఏం చేసి ఉంటుంది, వాళ్ళందరిని కూడా ఆదమరిచి ఏదో సాకులు చెప్పి నీళ్ళు వంకతో, బావి వంకతో మిట్ట మధ్యాహ్నం ఒంటరిగా ఆ ఊరు బయట ఉన్నటువంటి బావి దగ్గరికి రావటం ప్రారంభించింది. అదే సమయానికి యేసు ప్రభు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ దాహం ఏంటో ఆయనకి తెలుసు, ఆవిడ ఆలోచనలు ఏంటో తెలుసు, ఆవిడ జీవిత విధానం ఎలా ఉందో ప్రభువుకి తెలుసు. కాబట్టి దాహానికి కొంచెం నీళ్ళు ఇవ్వమ్మా అని యేసు ప్రభు ప్రారంభించినటువంటి ఆ కాన్వర్జేషన్లో ఆ సమరయ స్త్రీ చెప్పినటువంటి మాట, యూదులకి సమరయులకు సాంగత్యం ఏంటి? యూదులు సమరయులతో మంచిగా ఉంటారు కదా, నువ్వు యూదుడవు, నన్ను ఎందుకు నువ్వు మంచినీళ్ళు అడుగుతున్నావు, నన్ను నీళ్ళు అడగకూడదు కదా అన్నట్టుగా ఆ సమరయ స్త్రీ యేసు ప్రభుకు జవాబు ఇచ్చినప్పుడు ఆ తదుపరి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఎట్టకేలకు ఆయనే మెస్సయ్య అన్నటువంటి సందేశం తెలుసుకుంది. ఈయన మెస్సయ్య, ఈయన కోసమే మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఈయన నిజమైనటువంటి లోకరక్షకుడు, ఈయన నిత్య జీవాన్ని ప్రసాదించేటువంటి దేవుడు. యేసయ్య చెప్పినటువంటి మాట ఆవిడ హృదయాన్ని తాకింది. వెంటనే ఆ కుండను ఏం చేసింది? అక్కడే పగలగొట్టేసింది. ఏ కుండ సాకుతో అప్పటి వరకు పాప జీవితాన్ని కొనసాగించిందో, ఏ కుండ సాకుతో అందరి జీవితాలని పాడు చేస్తూ ఆవిడ ప్రయాణమిస్తూ ఉందో, ఇప్పుడు ఈ పాపం నాకు అక్కర్లా, ఈ పాపం అనేటువంటి కుండ నాకు అక్కర్లా, ఈ పాపం అనేటువంటి దాహం నాకు అక్కర్లా. ఈయన మెస్సయ్య, ఈయన ఇచ్చేటువంటి నీళ్లు జీవము కలిగినటువంటి నీళ్లు, ఈ నీళ్లు తాగితే మరెన్నడూ కూడా నేను దప్పికొను. నాకు ఈ నీళ్ళు కావాలి యేసయ్య, నాకు ఈ నీళ్ళు కావాలి. ఈ లోక సంబంధమైనటువంటి నీళ్లు నా దప్పికిని ఏ రోజు కూడా తీర్చవు అని ఆవిడ నమ్మింది. ఆ కుండను అక్కడే పగలగొట్టి ఊళ్ళోకి వెళ్ళినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది పాపం చేయడానికి ఏవేవో సాకులు చెప్తూ ఉన్నారు కదా. ఆవిడ ఆ కుండ సాకు చెప్పింది. ఈరోజు నువ్వే సాకు చెప్తున్నావు? ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ జనాంగమా, ప్రియ యవనస్తులారా, నీవు పాపము చేయటానికి నువ్వు ఏ సాకుతో పరిగెత్తుతున్నావు? ఏ సాకుని ఎంట పెట్టుకొని ఇంట్లో మభ్య పెడతా ఉన్నావు? నీ భార్యని మభ్య పెడతా ఉన్నావు, నీ భర్తను మభ్య పెడతా ఉన్నావు, నీ బిడ్డలను మభ్య పెడతా ఉన్నావు, నీ తల్లిదండ్రులను మభ్య పెడుతున్నావు. ఏదో సాకులు చెప్తూ ఈరోజు లోకంలో పడి నువ్వు పాప దాహాన్ని తీర్చుకోవాలని, పాప ఆకలి తీర్చుకోవాలని ప్రయాణిస్తూ ఉంటుంటే నా యేసయ్య ఈ ఉదయకాల సమయంలో చెప్తున్నటువంటి మాట, నేనే జీవాహారమును.
జీవాహారమును. ఈ పాపం ఆకలి నువ్వు తీర్చుకోలేవో, నీ దప్పిక తీరదో, రా నా దగ్గరికి, నన్ను భుజిస్తే నీ ఆకలి తీరిద్ది, నేను ఇచ్చు నీళ్లు తాగితే నీ దాహం తీరిద్ది, రాగలవా అని ప్రభు చెప్తా ఉన్నాడు. నా యొద్దకు వచ్చువారు, ఆ మాట అంతేగా, నా యొద్ద వచ్చువారు. ఏమయ్యా, ఏం ప్రభు నీ యొద్దకు వస్తే ఏం జరిగిద్దంటే, నా యొద్దకు వస్తే జీవాహారమును నేనే, నీ ఆకలి తీరిద్ది, నీ దప్పికి తీరిద్ది అని ప్రభు చెప్తా ఉన్నాడు మొట్టమొదటిగా. రెండో మాట కూడా చూద్దామా? నా యొద్దకు వచ్చువారు అన్నటువంటి మాటను మనం పరిశీలించినట్లయితే అదే యోహాను సువార్త 6వ అధ్యాయము, ఈసారి 38 వచనాన్ని చదువుకుందాం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 38 వచనంలో కూడా ఆయన వద్దకు వస్తే మనకేం జరిగిద్ది, ఏమి ఇస్తాడు ఆయన అని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక మాటను చదువుకుందాం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ, నా యొద్దకు అంటున్నాను కదా, నా యొద్దకు ఒత్తురు. ఇది ఈ మాట అండర్లైన్ చేసుకోండి. యేసయ్య దగ్గరికి వస్తే అన్న మాటను మనం ఆలోచిస్తున్నాం కదా. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమో బయటకు త్రోసివేయువాడును, త్రోసివేస్తానడా, త్రోసివేయువాడును కాదు అన్నాడు. ప్రభు నామమునకు స్తోత్రం కలుగును గాక. నా యొద్దకు వచ్చువారు నేను ఎంత మాత్రమును త్రోసివేయవాడును కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అంటే ఈ రోజున చాలామంది మనం చూస్తున్నట్లయితే లోకంలో ఏం జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి ఆలోచనలు. దేవుని దగ్గరికి వచ్చి దేవుని దర్శించుకోవాలంటే వాళ్ళకి కులాలు అడ్డొచ్చేస్తూ ఉన్నాయి, మతాలు అడ్డొచ్చేస్తూ ఉన్నాయి, ప్రాంతాలు అడ్డొచ్చేస్తూ ఉన్నాయి, జాతులు అడ్డొచ్చేస్తూ ఉన్నాయి. నీ కులం చిన్నది, నీవు ఈ మా దేవుని ఆరాధించకూడదు, లేదంటే మీ జాతి తక్కువ జాతి కాబట్టి మీరు ఈ ప్రాంతానికి రాకూడదు అన్నట్టుగా దేవుని దగ్గరికి రాకోకుండా, అంటే వాళ్ళు దేవుడని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు గొల్ల జోలికి, వాళ్ళ గోపురాల జోలికి రావటానికి వ్యక్తుల మధ్య ఒక అడ్డుగోడగా నిలబడిపోయింది కులం, మతం, జాతి, రంగు, ప్రాంతం అని. మీకు అర్థమవుతుందా? వీడు తక్కువ కులం కాబట్టి వీడు ఇక్కడే ఉండాలి, అరే నీ జాతి తక్కువది కాబట్టి నువ్వు ఇక్కడే ఉండాలి, అంతకమించి నువ్వు మాట్లాడకూడదు, అంతకమించి నువ్వు ముందుకు రాకూడదని చెప్పేసి దేవుళ్ళను వాళ్ళు ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు గుళ్ళకు కూడా రానికోకుండా వాళ్ళందరినీ ఎడం చేసేసి, వాళ్ళందరిని విభజించేసి, వాళ్ళందరిని కూడా తక్కువ చూపుతో చూస్తూ, తక్కువగా అవమానిస్తూ, నిందిస్తూ, వాళ్ళందరిని కూడా ఎగతాళి చేస్తున్నటువంటి వారిగా ఉన్నప్పుడు ఇక్కడ దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ వారు నిన్ను బయటికి నెట్టొచ్చేమో, ఒకవేళ నిన్ను వాళ్ళు నిందించొచ్చేమో, కానీ నువ్వు నా దగ్గరికి వస్తే నేను నిన్ను త్రోసివేసే దేవుని కాదు. దేని స్తోత్రం కలుగును గాక. మన యేసయ్య దగ్గరికి ఎవరైనా రావచ్చు, నువ్వు ఏ జాతి వాళ్ళవైనా సరే, నీ రంగు ఏదైనా సరే, నీ ప్రాంతం ఏదైనా కానీ, నీ కులంతో పని లేదు, నీ మతంతో పని లేదు, నీ వస్త్రదానతో అసలు పనే లేదు. నువ్వెవరైనప్పటికీ ఎక్కడున్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి వస్తే నా యేసయ్య చెప్తా ఉన్నాడు, నేను నిన్ను ఎంత మాత్రము కూడా త్రోసివేసేవాడిని కాదు అని చెప్తా ఉన్నాడు. దేని స్తోత్రం కలుగును గాక. మనుషులను త్రోసివేస్తారేమో, మనుషులు నేనపరుస్తారేమో, మనుషులు నీకు లేని దాన్ని ఎత్తిపట్టి చూపించి నువ్వు అలాంటి దానివి, నువ్వు అలాంటి వాడువు, ఇక్కడ రాకూడదు అన్నట్టుగా నిన్ను నిందించి అవమానపరుస్తూ నిన్ను వెలివేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈ రోజున చాలామంది జీవితాలు ఆ విధంగానే ఉన్నాయి. మంచి చేద్దామని వెళ్తే ఏమవుతుంది, చెడైపోతూ ఉంది. ఒకరికి ఏదో చేద్దాం, వాళ్ళకి లేదు ఏదో ఇద్దాం అని చెప్పేసి వెళ్తే చివరికి తాటాకలు కట్టేసి వాళ్ళని అవమానపరుస్తూ ఉన్నారు. ఎందుకు ఇవ్వమన్నారు, ఎవరు చేయమన్నారు ఈ పని, మేమని చేయమన్నామా అన్నట్టుగా తిరిగి అబండాలేస్తూ ఉన్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం కదా. ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తూ ఉన్నారు. లేని వాటిని వాళ్ళకున్నాయి అని చెప్పేసి హీనపరుస్తూ, తక్కువగా చూస్తూ వాళ్ళని నిందిస్తున్నటువంటి వాళ్ళు లేరంటారు ఈ రోజున. చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి సంతోషాన్ని పోగొట్టుకొని కన్నీటితో విలపిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒంటరితనముతో కుటుంబ సభ్యులే, సొంత కుటుంబ సభ్యులే, నాన్నటువంటి వాళ్ళే, రక్త సంబంధులే ఏవేవో కారణాలు చూపిస్తూ అబద్ధాలు వేస్తూ, నిందిస్తూ, ఇంకా నువ్వు మా ఇంటికి వచ్చావా చూడు నీ పని చెప్తా,
ఇక నీతో మాట్లాడమేమో, నువ్వెవరవో మేమెవరమో అన్నట్టుగా విభజించేసేసి దూరపరిచేసి వాళ్ళ హృదయాలను గాయపరుస్తున్నటువంటి వాళ్ళు చాలామంది మన మధ్య ఉన్నారు. అయ్యో ఏంటి నా పరిస్థితి అని ఒంటరితనం తెలిపిస్తున్నటువంటి వాళ్ళు లేరా? ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఒక గుడ్డివాడికి యేసు ప్రభు కళ్ళు ఇచ్చాడు. ఆ కళ్ళు ఆయన స్వస్థత పొందటాన్ని బట్టి ఏం జరిగింది తెలుసా? ఆయన ప్రమేయం ఉందా? యేసుప్రభు ఇచ్చాడు. స్వస్థత కావాలయ్యా అన్నాడు. ప్రభు నాకు కళ్ళు కావాలయ్యా అన్నాడు. స్వస్థతనిచ్చాడు, చూడగలుగుతా ఉన్నాడు. శాస్త్రుల పరిశీలకి నచ్చలా. ఎవర్రా నీ కళ్ళు ఇచ్చింది? మొన్నటి దాకా ఈడే కదరా గుడ్డోడు. అవునండి ఈడేనండి. మరి ఈడి కళ్ళు అట్ట వచ్చేసినాయి అని పిలవండి రా అని చెప్పేశారు. అని పిలిచారు. రా నీ కళ్ళు ఎలా వచ్చినాయి? యేసుప్రభు ఇచ్చాడండి. యేసుప్రభుని చూసావా? నా కళ్ళు ఇచ్చేసాడండి, ఆయన వెళ్ళిపోయాడండి అని చెప్పేసి అంటే వాళ్ళకి నచ్చలా. యేసుప్రభు మీద ఉన్నటువంటి ద్వేషం, యేసుప్రభు ఉన్నటువంటి ఆ ఆక్రోషం ఏదైతే ఉందో, ఆయన చేసిన పనులు మంచి పని చేసినప్పుడు కూడా వాళ్ళు ఆటంకాన్ని కలగజేసేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అనేటువంటి వాళ్ళు ఇతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు తెలుసా? ఊరు బయట వెలేసేసారండి. ఏం చేశాడండి ఆయన? ఒక పుట్టు గుడ్డివాడే. అప్పటి వరకు తల్లిదండ్రులకు భారంగా ఉన్నాడు. ఏదో అడుక్కు తిని 4 మెతుకులు తింటా ఉన్నాడు. ఆ విధంగానే ఆ రోజున యేసుప్రభు స్వస్థత సమకూర్చటాన్ని బట్టి సంతోషపడాల్సినటువంటి వాళ్ళు. ఈ రోజున నీకు ఏదైనా మంచి జరిగిందనుకో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఏంటో ద్వేషం. ఎవరో కాదండి, మన ఇంటోళ్ళని. నువ్వు ఎదుగుతుంటే నచ్చదు, నువ్వు బాగుంటే నచ్చదు, నువ్వు సుఖంగా ఉంటే నచ్చదు, నువ్వు మంచి బట్టలు వేసుకుంటే నచ్చదు, మంచి ఆహారం తీస్తే నచ్చదు వాళ్ళకి. ఎంతసేపు నువ్వు పాడవాలి, దేవురించుకొని వాళ్ళ వైపే చేతులు చెప్పుకొని ఉండాలని చూస్తారు తప్పితే, మేము పైలో ఉండాలి, పై స్థాయిలో ఉండాలి, కింద స్థాయిలో ఉండాలని చూస్తూ ఉంటారు తప్పితే, నీ మంచి గురించి, నీ సుఖాన్ని గురించి, నీ సంతోషాన్ని గురించి ఆనందపడేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు అదే చేశారు. అరే ఒక వ్యక్తికి పుట్టుగుడ్డు వాడికి కళ్ళు ఇచ్చాడే, మహానుభావుడే, దేవుడే కదా, ఆయన ఆరాధిద్దాం, ఆయన గనుపరుద్దాం అన్న విషయాన్ని పక్కన పెట్టేసి యేసు ప్రభు స్వస్థతనిచ్చాడు అన్నట్టు మాట ఎప్పుడైతే ఆ గుడ్డివాడు చెప్పాడో, అక్కడ ఇచ్చినటువంటి ఆ గుడ్డివాడి సందేశం గుడ్డివాడు ఏంటో చిన్నోడు, వాళ్ళు పెద్దోళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు. అక్కడ గుడ్డివాడు ఒక మాట అన్నాడు తెలుసా? ఆయన పాపులు మనమని ఆలకించడు అని. ఒక గుడ్డివాడు మేము ఉన్నతలం అన్నటువంటి వారికి ఒక సందేశాన్ని ఇచ్చాడు. నచ్చలా. అరే నువ్వు గుడ్డివాడు, నువ్వు తక్కువ జాతి వాడు, నువ్వు తక్కువ కులం వాడు, నువ్వేంట్రా మాకు సలహాలు ఇస్తున్నావు అన్నట్టుగా, రే ఈయన్ని వెలివేసేయండి రా అన్నారు. వెలివేసి ఊరు బయట ఉంచితే ఒంటరిగా ఆ వెలివేతకు గురైనటువంటి ఆ గుడ్డివాడు కళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఊరు బయట ఆయన నివసిస్తూ ఉంటుంటే ఆయన వెతుక్కుంటూ, వెలివేయటం అంటే ఇంకెవ్వరు వెళ్ళటానికి వీల్లేదు, వాడితో మాట్లాడటానికి వీల్లేదు. అంతే కదా వెలివేత అంటే? అంతేగా. పూర్వదినాలు కూడా వెలివేత ఇంతే కదా. కులాలు వెలేసేవాళ్ళు, పెద్ద మనుషులు, ఊళ్ళో పెద్దలుగా చలామణి అవుతున్నటువంటి కొంతమంది కులాలను అడ్డం పెట్టుకున్నారే, వీడితో ఎవరు మాట్లాడకూడదు, వీళ్ళ కుటుంబంతో మాట్లాడకూడదని వెలివేసేసేటువంటి పరిస్థితిని మనకు జరగలేదా? ఈరోజు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ రోజు ఆ గుడ్డివాడిని వెలివేసినప్పుడు ఎవ్వరు మాట్లాడపోయినప్పటికీ కూడా, అతని దగ్గరికి ఎవ్వరు వెళ్ళనప్పటికీ కూడా నా యేసయ్య అతన్ని వెతుక్కుంటూ ఊరు బయటికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి నిందలు, అవమానాలకి వెలివేసినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. కొంతమంది జాతులు లేదంటే కొంతమంది అగ్ర కులాల్లో సంబంధించినటువంటి వాళ్ళు, కులాలకి ఇంపార్టెంట్ ఇచ్చేటువంటి వాళ్ళు, నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, యేసుప్రభు తక్కువ కులానికి చెందినటువంటి వాడు, మాలా మాదిరికి సంబంధించినటువంటి వాడు, మన జాతికి సంబంధించినటువంటి వాడు కాదు, ఆయన మన దేశానికి సంబంధించినటువంటి వాడు కాదు, ఎందుకు ఆయన ఆరాధిస్తున్నావు, ఎందుకు ఆయన మందిరానికి వెళ్తున్నావు, ఈసారి వెళితే కనుక నేను వెలివేస్తాం అని ఎంతమందిని యేసుప్రభు నమ్ముకున్నారని ఈ రోజుని వెలివేస్తూ ఉన్నారండి. ఒకవేళ అలాంటి వెలివేతకు గురయ్యాం, ఎవ్వరు కూడా నీతో మాట్లాడుకోకుండా, ఎవ్వరు కూడా నీ దగ్గరికి రాకోకుండా, నిన్ను అసహించు, నిన్ను ఛేదరించుకుంటూ అవమానపరుస్తూ ఉంటే, నా యేసయ్య ఆ రోజున గుడ్డివాడిని ఎత్తుక్కుంటూ వెళ్ళాడు కదా, ఈ రోజున నీ దగ్గర కూడా నేను ఎత్తుక్కుంటూ వచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసయ్య. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా బాధపడాల్సిన అక్కర్లేదు, చింతించాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఎవ్వరు ఉన్నా లేనప్పటికీ కూడా నా యేసయ్య నీకు తోడై ఉన్నాడు.
ఆయన నీ దగ్గరికి వస్తాడు, నిన్ను ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను వాడుకుంటాడు. నీ ఆకలి తీర్చే ఆ దేవుడు, నీ దాహం తీర్చే దేవుడు ఆయన యొద్దకు వచ్చువారికి ఆయన ఏం చేస్తాడు? ఏనాడు కూడా ఆయన తృణీకరించుడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఇలాగే ఒక పెద్ద మందిరం, ఈ రోజున మందిరాలు జనాలు ఎక్కువ ఉండి కొన్ని సంఘాలకి మీరు వెళ్ళారో తెలియదు, కానీ సాదా షర్ట్ వేసుకొని వెళ్ళారనుకో, నీ పక్కన ఒక్క కుర్చీ ఖాళీగా ఉంటుంది, నీ పక్కన కూర్చుంటానికి ఇష్టపడరు. అర్థమవుతుందా? అంటే కొంతమంది ధనికులు వెళ్ళేటువంటి మందిరాలు అవి. ఆ మందిరాలకు వెళ్ళండి, అసలు మిమ్మల్ని సరిగ్గా చూడరు, వాళ్ళు మీతో కూడా సరిగ్గా మాట్లాడరు. చాలా లగ్జరీగా ఉంటుంది ఆ ప్రాంతానికి. అలాంటి ఒక దేవుని మందిరానికి ఒక ఆదివారం నాడు దేవుని ఆరాధిద్దాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం, వెళ్దామని ఒక ముసలావిడ, ఆ ముసలావిడ కర్రపోటుది వెళ్తూ ఉంది. ఆ స్టార్టింగ్లో ఒక ఆయన ఉన్నాడు, ముసలావిడ బయటికి వెళ్ళి అన్నాడు. అదేంటయ్యా బయటికి వెళ్ళమంటున్నావు? ప్రభుని ఆరాధిద్దామని వచ్చానయ్యా, కాసేపు దేవుని మందిరంలో కూర్చొని వెళ్తానయ్యా ప్రార్థించుకొని. వెళ్ళమంటున్నానా? వాసన కొడుతున్న వెళ్ళి బయటికి, నీళ్ళంటే వాళ్ళకి కాదు ఇదే, బయటికి వెళ్ళి అని చెప్పేసి గద్దించాడు. బతిమలాడుకుంది. అయ్యా ఒక్క 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని వచ్చేస్తానయ్యా, దేవుని ఆలయం కదా, ప్రార్థన చేసుకుని వచ్చేస్తానయ్యా అంటే, వెళ్తావా లేదా అని నెట్టేశాడు. అలా పడిపోయింది, ఏడుస్తూ ఉంది, పక్కకి వెళ్ళిపోయింది. ముసలావిడి కదా, కొన్ని రోజులు చచ్చిపోయింది. సరాచరి పరలోకానికి వెళ్ళిపోయింది. యేసుప్రభుని పిలిచింది, యేసుప్రభువా, నీ మందిరానికి వచ్చాను కదా, నన్ను ఎందుకు రానివ్వలా? నువ్వు నన్ను ఎందుకు అక్కడి నుంచి ఎలగొట్టేసి ఇలాగ చేసావు? నన్ను ఎందుకు రానివ్వని యేసుప్రభు నిలదీసింది గట్టిగా. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అమ్మా, వారు నన్నే రానివ్వట్లేదు, నిన్ను ఎలా రానిస్తారమ్మా అన్నాడట. మీకు అర్థమైందా? ఈరోజు చాలామంది ప్రార్థనలు ఆ విధంగా ఉన్నాయి. మందిరాల్లో దేవుడు లేడు, వాళ్ళ మనసుల్లో దేవుడు లేదు. ఆచారపరంగా, అలవాటు పరంగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తూ ఉన్నారు, కానీ నిజమైనటువంటి భక్తి వాళ్ళలో ఉందంటే లేనే లేదు. పేదవాళ్ళని ఆదుకోమన్నాడే దేవుడు, ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం ఇవ్వమన్నాడే, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని ఇమ్మన్నాడే, దేన పరిస్థితుల్లో విధవరాలు ఉంటే ఆదరించమన్నాడే, సమాధానపరచమన్నాడే. నీ మాటల ద్వారా వాళ్ళకి ఆదరణ కలిగించాలి, కానీ గాయపరచకూడదని యేసయ్య చెప్తే ఎంతమంది నువ్వు ఆదరిస్తున్నావు? నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ ఆకలితో ఎంతమంది నలిగిపోతా ఉన్నారు ఈ రోజున? వారి గురించి ఎప్పుడైనా ఆలోచించావా? నాకు ఈ పూటకుంది, తర్వాత సంగతి దేవుడే ఇస్తాడు, కొంచెం మెతుకులు ఉన్నాయి వాళ్ళకి పెడదాం అన్నటువంటి ఆలోచన నీ దగ్గర కొద్దిగా ఉన్న దాంట్లోనే వాళ్ళ ఆకలి తీర్చేటువంటి పరిస్థితులు ఉన్నావా? దేవుడు మెచ్చేటువంటి భక్తి అది లేదు ఈ రోజున. ఎందుకు తెలుసా? వాళ్ళు ఆస్తిపరులము, మేము గొప్పోళ్ళమని చులకన భావం ఈరోజు చాలామంది మందిరాల్లోనే ఉంది. పాస్టర్ గారు మా కులం అండి, పాస్టర్ గారు మా కులం, ఆయన పెద్ద కులం కాబట్టి ఆయన మందిరానికి వెళ్దాం, పైన దూరం అయినా అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు. కానీ కులాలండి, పాస్టర్లు కూడా కులాలు, దేవుని కులాన్ని ఆపాదిస్తూ ఉన్నారు. ప్రియులరా, ఈ రోజున ఆ కులం కట్టుబాట్లే మనిషిని దూరపరుస్తూ ఉన్నాయి. ఒక పాట చక్కగా నాకు బాగా నచ్చింది, అది మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషి, మనిషిని మనిషిగా ప్రేమించలేవా? మొక్కలను కుక్కలను ప్రేమించే మనిషిని మనిషిగా ప్రేమించలేవా? గుడులు గోపురములు ప్రేమించే మనిషి, గుడులు గోపురములు పూజించే మనిషి, గుండె గుడిలో ఉన్న దేవుని ప్రేమించలేవా? మొక్కలను ప్రేమిస్తూ ఉంటారు ఈ రోజున కదా, నీళ్ళు పోస్తూ ఉంటారు. రే ఇంకా తడపరా, నీళ్ళు కిందకి వెళ్ళాలరా, ఆ చెట్టు పోయిరా అని నీళ్ళు పోసే సాగం చేస్తూ ఉంటుంటే ఎవరో వస్తారమ్మా, కొంచెం గ్లాసు నీళ్ళు ఇవ్వా అంటారు. పో అవతలకే, నీళ్ళు పోలు, ఎవరో నువ్వు అన్నట్టుగా
ఒక మనిషికి నీళ్ళు ఇవ్వటానికి ఈ రోజున మరొక మనిషే ఆలోచన చేయలేకపోతూ ఉన్నాడు. కుక్కలు పెంచుతూ ఉంటాం కదా, చాలా ప్రేమతో పెంచుతాం. దానికి ఏదైనా అయితే కొంతమంది చర్చిలో సాక్ష్యం, మా కుక్క తప్పిపోయి 6 రోజులు అవుతుంది, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటే మొన్నే మళ్ళీ మా కుక్క మాకు దొరికిందండి, దేవుని స్తోత్రం అండి అంటున్నారు. మరి నీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తి ఆకలితో ఉన్నాడే, ఆకలిని తీరుస్తున్నావా? అసలు మనిషిని మనిషిగా నువ్వు ప్రేమించగలుగుతున్నావా? అది కదా ప్రభు చెప్తా ఉన్నాడు. మొక్కలని కుక్కలని ప్రేమిస్తున్నావే, మనిషిని మనిషిగా ప్రేమించలేనటువంటి పరిస్థితి. చేత్కరించుకుంటా ఉన్నారు ఈ రోజున. కానీ ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమతో నిన్ను హత్తుకొని నిన్ను ఆదరించే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఆయన నా ఎద్దుకు రావద్దు, నీ కులం తక్కువది అని నిన్ను నెట్టేసే దేవుడు కానే కాదు. ప్రభు దగ్గరికి రాగలవా? ప్రభు దగ్గరికి రాగలవా? ఆయనే నీకు ధైర్యాన్ని ఇస్తాడు, ఆయనే నీకు శక్తిని ఇస్తాడు, ఆయనే నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన నిన్ను ఆయన మహిమరాజ్యం కొరకు వాడుకుంటాడు. అలాంటి దేవుడు మనకుండగా నీకెందుకు దిగులు? ఇంకా ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేని గురించి ఇంకా నువ్వు దిగులు పడుతున్నావు, చింతిస్తున్నావు? వదిలే. ఆయన అంటున్నాడు కదా, 3వ మాట మనం చూసుకుంటే ఒక మాట ఉంటుంది, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. వదిలే నీ చింత, వదిలే నీ భారాన్ని వదిలేసే, నా మీదేసే. నువ్వు ప్రయాసపడక్కర్లా. ఎందుకు ప్రయాసపడుతున్నావు? ఆర్థికంగా చితికిపోయినని ఇంకా ప్రయాసపడుతున్నావా? అనారోగ్య సమస్యతో సతమతమైపోతున్నావా? చుట్టూ ఉన్నటువంటి వారు విడిచిపెట్టారని చెప్పేసి దిగులు చెందుతూ ఒక భయంకరమైనటువంటి వాతావరణం అలుముకుని ఉన్నటువంటి నీ స్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, వదిలేసే, నా యొద్దకు రా, నా యొద్దకు రా. ఏ విశ్రాంతి అయితే కోల్పోయావో, ఏ శాంతి అయితే నీ జీవితంలో లేకుండా, ఏ నెమ్మది అయితే నీ జీవితంలో పొందుకోకుండా, సమాధానం లేకుండా తిరుగుతున్నావో, ఇప్పుడు నా యొద్దకు వస్తే నేను నీకేమిస్తాను తెలుసా? విశ్రాంతిని ఇస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భారాన్ని తీసేసేస్తా, నీ భయాన్ని తీసేస్తా, నీ దిగులుని తీసేస్తా. నీకున్నటువంటి సమస్తము, నీకు ప్రతికూల వాతావరణాన్ని, నీ ముందున్నటువంటి ప్రతి సవాలును నేను తీసేసి నీకేమిస్తాను తెలుసా? విశ్రాంతినిస్తా, నీకు ఓదార్పునిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. నా యొద్దకు వచ్చేవారు, నా యొద్దకు వచ్చేవారు. వాక్యం చలవిస్తూ ఉంది ప్రారంభంలో. నా యొద్దకు వచ్చేవారు ఎలా రావాలి అంటే దేవుడు ఉన్నాడని నమ్మి రావాలన్నాడు. రెండోది ఏంటి తెలుసా? ఆయన మనం ఏదైతే అడుగుతామో ఆ ఫలమును ఇచ్చేటువంటి దేవుడని నమ్మి నా యొద్దకు రమ్మని దేవుడు పిలుస్తున్నప్పుడు, నా యొద్దకు రమ్మని పిలిచినటువంటి దేవుని కనుక నువ్వు ప్రశ్నించినైతే, ప్రభువా నీ యొద్దకు వస్తే నాకేం దొరికిద్దయ్యా, నీ యొద్దకు వస్తే నాకేం లభించిద్దయ్యా, నీ యొద్దకు రావటం వల్ల నీ మందిరానికి ఎండబారిని కూడా మేము చూడకోకుండా నీ యొద్దకు వచ్చామే, మాకేమిస్తావు అని ప్రభుని అడిగితే, ప్రభు మొట్టమొదటిగా అన్నాడు, నా యొద్దకు వస్తే జీవాహారం నేను నీకు ఇస్తా, నీ ఆకలి తీరుస్తా, నీ దప్పికి తీరుస్తా. కారణం ఏంటంటే నేనిచ్చే ఆకలి మరన్నడు కూడా నువ్వు నన్ను భుజిస్తే మరన్నడికి నీకు ఆకలి అనిపించదు. నా నీళ్లు త్రాగితే, నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే మరన్నడు కూడా నువ్వు దప్పుకొనవు అని చెప్పేసి దేవుడు మొట్టమొదటి చెప్పాడు. రెండవది, నా యొద్దకు వచ్చేవారిని నేను ఎన్నడూ కూడా తృణీకరించను, త్రోసివేసేవాడిని కాదన్నాడు. నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తాను. కావాలా? మరి కావాలా? దేవుడిచ్చేటువంటి ఆ ఫలాలు నాకు కావాలి అని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మి దేవుని వద్దకు వస్తే చాలా ఉన్న విషయాలు ఇంతవరకు మనకు చాలు. ఈ రోజున ఇవన్నీ కూడా దేవునికి ఇచ్చి తన మహిమరాజ్యం కొరకు నిన్ను వాడుకోవటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుని వద్దకు రా, దేవుని వద్దకు రా. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములు, వందనములు, స్తుతి స్తోత్రాలు నాయన. మీరు మాట్లాడినటువంటి నీ వాక్యం ఎంత ఆదరణ కలిగించే మాటలు ప్రభా. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది నాయన. నీ వాక్యం లేకపోతే మేమేమైపోతాం తండ్రి. నీ వాక్యమే ప్రభువా మా ప్రాణాలను తృప్తిపరిచేది. కాబట్టి నీ వాక్యం చేత మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఈ వారంలో
ఏయో సమస్యలు, ఏయో భయం, ఆందోళన, కలవరం, వీటన్నిటిలో నీ వద్దకు వచ్చాం ప్రభువా. మీరు మాట ఇచ్చారు, వాగ్దానం చేసిన దేవుడవు, నమ్మదగినటువంటి దేవుడు ప్రభువా. ఇదిగోనైనా విశ్వాసం లేకుండా నీకు ఇష్టలుగా ఉండటానికి ఎవరికి అర్హత లేదని చెప్పావు. నీ బిడ్డల విశ్వాసాన్ని పెంపొందించండి, నమ్మకాన్ని అభివృద్ధిపరచండి అయా. వాళ్ళు ప్రభా ఫలములను పొందుకొని వెళ్ళేలాగా సహాయం ఇచ్చేయమని ప్రార్థిస్తాను. వాళ్ళ జీవితాల్లో ఏవైతే వెలుతులు ఉన్నాయో, ఇంకెక్కడైతే ఖాళీగా ఉందో నాయన ఆ ఖాళీ ప్రాంతాన్ని పూరించండి ప్రభా. బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి. వాళ్ళ ఒంటరితనంలో మీరు మాట్లాడండి, ఆదరణ కలిగించండి ప్రభా. ఇదిగో నాయన ఎంతోమంది వృద్ధులు ప్రభా బిడ్డలు చూడక ఒంటరితనంలో ప్రభా మా పరిస్థితి ఏంటి, మా దిక్కేంటి, రేపటి దినం ఏంటి, ఏం జరిగిద్ది, ఏం జరగబోతా ఉంది అని ప్రభా బిక్కు బిక్కుమంటూ నాయన గృహాల్లో నివసిస్తూ ఉన్నారు అయా. వృద్ధాప్యులు ఉన్నారు, ధైర్యాన్ని కలిగించండి, భరోసా ఇవ్వండి నాయన, భరోసా ఇవ్వండి. ఆకలి తీర్చండి, దప్పికి తీర్చండి. నేనే జీవాహారమునని సెలవిచ్చిన దేవా, నా యొద్ద వచ్చేవారు మనన్నడు కూడా ఆకలి కొనరని చెప్పావు తండ్రి. నీ బిడ్డలు ప్రభా నీ సన్నిధికి వచ్చారు, నీ జీవాహారమును భుజింపచేసినందుకే నీకు వందనాలు. ఆ ఆకలిని దప్పికను తీర్చమని ప్రార్థిస్తా ఉన్నాను. కావలసినటువంటి అవసరతను తీర్చండి నాయన. ఈ వారమంతా కూడా అయ్యా బిడ్డల్ని కాపాడారు. మా మధ్య లేకుండా ఎంతోమంది మేము చూస్తూ ఉన్నాం. మా చుట్టుపక్కలే ఈ ఎండ తీవ్రతకు ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. అయితే నాయన నీ ప్రియ బిడ్డలను నాయన, పెద్దలని, వృద్ధులను కాచి కాపాడుతున్నందుకే నీకు వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. బిడ్డల చుట్టూని కంచి వేయండి నాయన, నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు కావాల్సినటువంటి అవసరతలను తీర్చండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, నా యొద్దకు వచ్చే వారికి జీవాహారం నేనే అన్నావు, నా యొద్దకు వచ్చే వారికి విశ్రాంతిని ఇస్తానన్నావు, నా యొద్ద వచ్చే వారికి రక్షణ ఇస్తానన్నావు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఎన్నడూ కూడా తృణీకరించను, వాళ్ళు ఎన్నడూ కూడా త్రోసివేయి వాడిని కాదని సెలవిచ్చావు తండ్రి. నాయన అందుని బట్టి నీకు వందనాలు. నీ గొప్పతనాన్ని బట్టి, నీ ఔన్నత్యాన్ని బట్టి, నీ కృప, నీ ప్రేమ, నీ కనికరము, నీ దయ, ఎనలేని ప్రభా నీ జాలిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ మా ప్రయాసను కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించండి. పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు అయ్యా. వాళ్ళ రాకపోకలంతట్లో కూడా మీరు కాపుదల దయచేయండి. వాళ్ళు చేస్తున్న పనులు, వ్యాపారాలు, అన్ని విషయాలు మీరు తోడుగా ఉండమని, నీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోమని, మరలా తిరిగి గృహానికి వెళుచుండగా క్షేమంగా వెళ్ళటానికి నీ కాపుదల దయచేయమని, నీ చిత్తమైతే మరొక వారం ఈ రీతిగానే నీ సన్నిధిలో మేము గడపడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను నా తండ్రి. ఆమెన్, ఆమెన్.